హలో గైస్, వెల్కమ్ టు జావా డైలీ సిరీస్. ఈరోజు వీడియోలో వై జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే దాని గురించి తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు జావా వి నీడ్ టు నో హిస్టరీ ఆఫ్ జావా. కొంచెం హిస్టరీ తెలుసుకుందాం. జావా అనేది ఎప్పుడు వచ్చింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనేసి. జావా అనేది నిన్న మొన్న స్టార్ట్ అయ్యింది కాదు, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1990s స్టార్ట్ అయ్యింది ఇన్ ద ఆర్గనైజేషన్ కాల్డ్ సన్ మైక్రోసిస్టమ్. ఏ టీమ్ ఆఫ్ డెవలపర్స్ అనేది ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద వర్క్ చేస్తున్నారు. అంటే మెయిన్ లీడ్ వచ్చేసి జేమ్స్ గాస్లింగ్ అనే ఆయన దీని మీద వర్క్ చేశారు. ద ఫౌండర్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ జేమ్స్ గాస్లింగ్ ఈజ్ ద పర్సన్. ఇక్కడ ఉన్నారే ఈయనే జేమ్స్ గాస్లింగ్ అనే ఈయన మన జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కనుగొన్నారు. ఈ 1990s స్టార్ట్ అయిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఇప్పటికీ నేర్చుకుంటున్నాం. దాని నుంచి మనం తెలుసుకోవచ్చు హౌ పాపులర్ ద జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్. ఇన్ మోస్ట్ అప్లికేషన్స్లో మనం ఈ జావా ప్రోగ్రామింగ్ని యూజ్ చేస్తున్నాము బికాజ్ ఆఫ్ అంటే అన్ని ఫీచర్స్ ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్నాయి. అంటే చాలామంది అనుకుంటారు జావా అనేది చాలా కష్టం, నేర్చుకోలేము అంటే. కొంతమంది ఎలా అనుకుంటారంటే ఇంకా స్టార్ట్ చేయకముందే నాకు జావా కష్టము, నేను నేర్చుకోలేను అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ సింపుల్. మనం నేర్చుకునే విధానం బట్టి జావా ప్రోగ్రామింగ్ అనేది డిసైడ్ అవుతుంది. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగానే జావా కూడా, బట్ ఇట్ హ్యాస్ మోర్ ఫీచర్స్. అంటే చాలా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. ఈవెన్ ఐటీ ఇండస్ట్రీలో మోస్ట్ కంపెనీస్ యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది జావా. ఇది అన్నమాట హిస్టరీ. కమింగ్ టు టుడేస్ టాపిక్, వై జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంకా మనకు చాలా లాంగ్వేజెస్ ఉన్నప్పుడు మనకు జావానే ఎందుకు అని అంటే, మనకు ఫస్ట్ సి వచ్చింది, C++ వచ్చింది, తర్వాత మనకు వచ్చిన లాంగ్వేజ్ జావా అనేది పాపులర్ అయిపోయింది. అవి అంటే C++ అంతగా వాడకపోవడం అలా జరిగింది. C++ డ్రాబ్యాక్ ఏమి అంటే, సి అనేది ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాంట్లో ఊప్స్ కాన్సెప్ట్ అసలు ఉండదు. ఇంకా C++ వచ్చేసి సికి ఎక్స్టెన్షన్ లాగా అనమాట. దాంట్లో ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఇంకా జావా వచ్చేసి ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అనమాట. జావా పాపులర్ కావడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. అండ్ ఇట్ హ్యాస్ ద ఫీచర్ కాల్డ్ రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్ అనే ఒక్క సూక్తితో ఇది చాలా పాపులర్ అయిపోయింది. మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్న లాంగ్వేజ్ ఏది అంటే జావా అన్నట్టు మారిపోయింది. అందుకోసం దీన్ని మనం పర్టికులర్గా నేర్చుకుంటున్నాము. ఫర్ ఏ అప్లికేషన్, ఏ సాఫ్ట్వేర్, ఏ ఓఎస్ యూజ్ చేసుకున్నా మనం దీన్ని రన్ చేసుకోవచ్చు. ఇది అన్నమాట పాపులారిటీ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్ ఈరోజు వీడియోలో.